మాతృదేవోభవ. కన్నుల్ తేనెల సోనలే చినుకగా కావ్యములు పొంగవే, వెన్నుండెన్నిన వెన్నగిన్నెలగు నైవేద్యాల పద్యములే, మన్నే మిన్నగు మిన్ను మన్నునగునమ్మ నీ కృపాలేశమే దన్నంచున్మదినమ్ము నాకునిక ఆ దైవంబు నిరూపమే. నీ కృపాలేశమే దన్నంచున్మదినమ్ము నాకునిక ఆ దైవంబు నిరూపమే. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 135వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మంచి వేసవకాలం, మామిడి పళ్ళ ఋతువులో చెప్పుకోవలసిన మంచి చమత్కారభరితమైన శ్లోకం ఒకటి జగన్నాథ పండితరాయల వారు స్వయంగా చెప్పింది మనం తెలుసుకుందాం. జగన్నాథ పండితరాయలు ఏం చెప్పినా కూడా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది చాటువు నిజానికి జగన్నాథ పండితరాయల పేరు మీద ప్రసిద్ధమైంది. ఒకవేళ ఏదైనా కర్త పేరు పొరపాటు ఉంటే మనం చేసేది లేదు. మామిడి పండు చాలా రుచిగా ఉంటుంది, తీయగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, అనేక లక్షణాలు ఉన్నాయి. పైగా ఒక కాలంలో దొరుకుతుంది, అన్ని కాలాల్లోనూ దొరకదు. అందువల్ల దాని గొప్పతనం అదొకటి. అసలు ఎప్పుడు కనిపించేవాళ్ళు ఏదో ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు లోకు అన్నట్టే అస్తమా అన్ని కాలాల్లోనూ దొరికే పళ్ళు కూడా లోకుగానే ఉంటాయి, ఎప్పుడైనా దొరుకుతాలేదు. ఒక ఋతువులో తప్ప దొరకదు అనగానే ఆ పువ్వుల వెనకాల, ఆ పళ్ళ వెనకాల, అరుదుగా కనిపించే మనుషుల వెనకాల మనం పడుతూ ఉంటాం. అలాగే ఈ పళ్ళు కూడా. అది ఒక్కటే కాకుండా కవి చమత్కారం ఎప్పుడూ వేరుగా ఉంటుందండి. అసలు మామిడి పండు అనేది ఒకటి జగత్తులో పుట్టగానే మిగిలిన పళ్ళన్నీ ఏకంగా కుళ్ళిపోయాడు. పళ్ళు కుళ్ళిపోతాయి, ఎలాగో కుళ్ళిపోయాడు అంటే మనుషులు కుళ్ళిపోయినట్టే. మనుషులు చూడండి, ఎవరన్నా కొంతమందిని చూడగానే కొంతమందికి అసూయ కలిగితే మొహం మార్చేసుకుంటారు, కొంతమంది చూపులు ఎర్రబడిపోతాయి, కొంతమంది ఇంకా పైకి కనపడరు కానీ లోపల లోపల నీరు గారిపోతూ ఉంటారు. ఇంకా పైకి బాగానే ఉంటారు, లోపల మాత్రం ఏమిటో నీరసం, నీరసం, లోపల నీరు గారిపోతారు. ఇంకొంతమంది సరే బలవంతంగా గుండెల్లో బాకెట్టి పొడి చేసుకునేంత కోపం వచ్చేస్తున్నాడు, అసూయ. ఈ పండితరాయలనే కవి ఆశ్చర్యకరంగా మామిడి పండును చూడగానే మిగిలిన పళ్ళన్నీ ఇలాగే ప్రవర్తించాయి అన్నాడు. కొన్ని పళ్ళు మొహం మార్చేసుకున్నాయట, కొన్ని పళ్ళకి గుండె పగిలిపోయింది, కొన్ని పళ్ళు కత్తిట్టు గుండెల్లో పొడి చేసుకున్నాడు, నా బతుకు బతికేనా అని. కొన్ని ఏకంగా లోపల తమలో తామే నీరు గారిపోయాడు. ఇది కవిత్వం. ప్రకృతిలో సహజంగా ఉండే ఒక విషయానికి ఇందువల్ల ఇది జరిగింది అనే ఊహ జోడించి చెప్పినప్పుడే మహత్తరమైన కవిత్వం పుడుతుంది. మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అది వినండి. త్రపాశ్యామాజంబోహు దళిత హృదయం దాడిమ ఫలం, త్రపాశ్యామాజంబోహు దళిత హృదయం దాడిమ ఫలం, భయాదంతస్తోయం తరు శిఖరిజం లాంగలి ఫలం, భయాదంతస్తోయం తరు శిఖరిజం లాంగలి ఫలం, సశూలం సంధత్తే హృదయమభిమానేన పనసక, సశూలం సంధత్తే హృదయమభిమానేన పనసక, సముద్భూతే చోతే జగతి ఫలరాజే ప్రసరతి, సముద్భూతే చోతే జగతి ఫలరాజే ప్రసరతి. ఇది అద్భుతమైన కవిత్వం. జగతి, ఈ లోకంలో ఫలరాజే, పళ్ళన్నిటిలోకి కింగ్, రాజాధిరాజు, రాజపరమేశ్వర, రాజమార్తాండ, అటువంటి మామిడి పండోటి ఈ లోకంలో నేను పుట్టాను, పళ్ళన్నిటిలోకి నేనే రాజుని, మీ మోహాలు మార్చుకోండి అనేది పుట్టగానేట త్రపాశ్యామాజంబూహు, చెంబూహు అంటే నేరేడు పండు. నేరేడు పండు చూసిందరు, దాన్ని చూసి సిగ్గుతోటి సిగ్గుతోటి శ్యామ నల్లబడిపోయింది, నాది ఒక రూపాయన ఇంత ఉన్నాను, నాది ఒక రూపాయన, అందుకని మొహం మార్చుకుని నల్లబడిపోయింది. అందుకే నేరేడు పండు నల్లగా ఉంది. నేరేడు పండు నల్లగా ఉండడం సహజమైన విషయం. దానికి మామిడి పండును చూసి అసూయపడి మొహం మార్చుకోవడం కారణం అన్న ఊహ. ఎప్పుడు లోకంలో ఒక వాస్తవమైన విషయానికి మన ఊహను జోడించి సమర్థించగలిగితే ఇది కవిత్వం అవుతుంది. లేదు ఒక ఊహకి వాస్తవాన్ని జోడించి సమర్థించిన కవిత్వం. అంచేది ఎప్పుడు కవిత్వం ఔచిత్యం పరిమితిని దాటకూడదు.
అనౌచిత్యమైనవి కవిత్వం కావు. అది జరిగే అవకాశం ఉండాలి. నేను ఇలా ఊహించానంటే కుదరదు, అది ఊహే. నీ ఊహకి వాస్తవంతో సమర్థన చేయి, లేదా వాస్తవానికి ఏదైనా మంచి ఊహ జోడించి సమర్థించి ఇందువల్ల జరిగిందని, అందువల్ల కాకపోయినా అది ఊహ కాబట్టి మేము అర్థం చేసుకుంటాం. లేదు ఊహకి ఏదైనా నిజమేనంటే మీ ఊహ ఇక్కడ ఈ వాస్తవంగా ఈ విషయంలో నిజమే అనిపిస్తుంది అంచేతను అలా అనిపించిన పర్వాలేదు. అప్పుడు అది చిన్నపాటి ఉక్తి చమత్కారమైనా కూడా హృదయాన్ని రంజింపజేయగలుగుతుంది, అది గుర్తుండిపోతుంది. అలాగ త్రపాశ్యామ జంబోహు, నేరేడు పండు నల్లగానే ఉంటుంది, ఇది ఇప్పుడు ఎర్రగా ఏం మారదు. కానీ అది మొహం మార్చుకుని నల్లబడింది. ఎందుకు మార్చుకుందంటే మామిడి పండును చూసి అసూయపడి. మరి దానిమ్మ పండు, దడిత హృదయం దాడిమ ఫలం. దానిమ్మ పండుగ లక్షణం ఏమిటంటే కాస్త పండుగ ఉన్నప్పుడు ఏదో నెగనెగలాడుతూ ఉన్నా త్వరలోనే పిగిలిపోతుంది, విచ్చుకుంటుంది. పైగా విచ్చుకున్న పండే మనం కొంటాం సహజంగా, మిగల ముగ్గిందండి అంటాం. దానిమ్మ పండు విచ్చుకున్నా కూడా కొంటాం, బజార్లో అమ్మేటప్పుడు కూడా ఆ విచ్చుకున్న పళ్ళు అక్కడ పెడతారు, జాగ్రత్త పైన ఈగలు వాలకుండా ఒకటి ఏదో గాజుది బోర్లించి ఆ లోపల నుంచి అలా చీలిపోయి పండు లోపల నుంచి ఆ ఎరుపు తెలుపు రంగులో దానిమ్మ గింజలు ప్రకాశిస్తూ ఉంటే అందంగా ఉంటాయి కూడా. అటువంటివి తీసుకుంటాం, అంచేది విచ్చుకున్నా పర్వాలేదు. కానీ అలా విచ్చుకుపోవడానికి కారణం దళిత హృదయం, దాని గుండె పగిలిపోయింది. మామూలుగా దానిమ్మ పండు మరి అందంగానే ఉంటుంది, కానీ మామిడి పండును చూసి నేను ఇంత అందంగా లేను, ఎంత పచ్చగా మెరిసిపోతుంది బంగారపు రంగులు, దీని దుంపదగా ఇంత అందం నాకు లేదని దాని గుండె పగలగొట్టేస్తుంది, పగిలిపోయింది. అందుకే అది విచ్చుకుపోయింది. పగిలిన దానిమ్మ పండు విచ్చుకోవడం చాలా సహజం, దానికి ఊహ జోడించాడు. అలాగే భయాదంతస్తోయం తరుశిఖరిజం లాంగలి ఫలం. లాంగలి ఫలం అంటే కొబ్బరికాయ, నారికాడ, అది కొబ్బరి బొండం. కొబ్బరి బొండంలోకి నీరు ఎలా వస్తుందో తెలియదు, ఎలా పోతుందో తెలియదు. పోవడం మనకు తెలుసు, రావడం తెలియదుగా, అలా వస్తుంది విచిత్రంగా. కానీ ఎందుకు వస్తుంది అంటే ఇంతలా ఉంది కొబ్బరికాయ, ఆకుపచ్చగా ఉంటుంది, అది శుభ్రంగానే ఉంటుంది. మరి మామిడి పండు పసుపు రంగులో ఎలా ప్రకాశిస్తుందో ఆకుపచ్చ రంగులో కొబ్బరి బొండం కూడా అలాగే ప్రకాశిస్తుంది, చాలా శుభ్రంగా ఉంటుంది, తేజస్వంతంగా ఉంటుంది కూడా. కానీ దానికి అనుకుంటే బండతనం, గట్టితనం, అది చూడు ఎంత మెత్తగా ఉందో, ముట్టుకుంటే అలా నొక్కితే నొక్కపడుతుంది. నేను ఉన్నాను ఎందుకు బండరాయిలాగా అని ఆ మృదుత్వం తనకి లేదని సిగ్గుపడింది. అని లోపలైనా మృదుత్వం తెచ్చుకుందాం, బయటికి వెళ్ళాక బండరాయిలాగే ఉన్నాం అని లోపల నీరు గారిపోయింది. అందుకని లోపల కొబ్బరిపోయే కాయ లోపల నీళ్లు ప్రవేశించేది. ఆ నీళ్లు విచిత్రంగా ప్రవేశిస్తాయి. మరో కవి చెబుతాడు, సరళితముగా నారికేళ శైలంబు భంగి. నేను కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తుందో ఒక్కొక్కడికి సంపదలు కూడా అలాగే వస్తాయట, మళ్ళీ పోయేటప్పుడు కూడా అలాగే పోతాయట. కోర్టులకి లాయర్లకి మొత్తం తిరగడానికి అందరికీ పంచడానికి పోతాయి. ఆ పోయేటప్పుడు ఎలా పోతాయంటే కరిమిరింగిన వెలగపండు, ఏనుగు వెలగపండు తింటుందట, మళ్ళీ బయటకు వస్తుందట, ఆ డొక్కు ఉంటుందట, లోపల గుజ్జు ఉంటుందట, ఏమైందో తెలియదుట. అలాగే పోతాయి, అక్రమంగా సంపాదించిన అక్రమంగానే పోతాయి, బెయిల్కి అలా పోతాయి మొత్తం. అవి ఎలా వచ్చి ఇలా అయిపోతున్నాయి కోట్ల రూపాయలంటే మరి అలాగే వచ్చేగా రావడం కూడా, అందుకే అలాగే పోతాయి. కష్టపడి సంపాదించుకుంటాడు ఓ రిక్షా వాడు, ఎవరో పాపం సాయంత్రానికి 100, వాడు ఖర్చు పెట్టే విధానం కూడా అలాగే ఉంటుంది. పాపం వాడు ఆవిడ కిరాణం కొట్టుకెళ్ళి 10 రూపాయలు ఇచ్చి 10 సరుకులు తెచ్చుకుంటాడు. ఎందుకంటే మరి ఆ 10 రూపాయలు వాళ్ళకి చాలా ఎక్కువ. అదన కొబ్బరి నూనె, అదన శనగపప్పు అనేవారు పూర్వం. మరి అదన అంటే 3 పైసలు అలా తెచ్చుకుంటారు. మరి అని వాళ్ళ పాటలు వాళ్ళవి. అలా కష్టపడి సంపాదిస్తే దాని విలువ వేరు, అపరంగా వస్తే ఆ విలువ వేరు. ఖర్చు పెట్టేప్పుడు కూడా అపరంగానే ఖర్చు పెడతాం మనం, వచ్చిందిగా పోతే పోనే అంటాం మనం. అలాగా నీళ్ళు ఎలా వచ్చాయో తెలియదు, కానీ ఎలా పోతాయో కూడా తెలియదు ఒకసారి. కానీ ఇక్కడ మాత్రం ఎలా వచ్చాయంటే మామిడి పండును చూసి సిగ్గుపడి భయం కండబడి, అమ్మో ఇది వచ్చిన తర్వాత ఇంకా నాకు రాజ్యం ఏముంది అసలు, నన్ను అందరూ తరివి బారేస్తారనుకోవడం వల్ల భయాది అంతస్తోయం, లోపల నీరు గారిపోయింది. అందుకే కొబ్బరికాయలకు నీరు వచ్చి, లేదా ముందు పుట్టినప్పుడు లేని నీళ్ళు తర్వాత ఎలా వచ్చాయి. ఇక ఇంకా ఘోరం ఏమిటంటే పనసపండు పరిస్థితి, అది ఏకంగా ఇంతలా ఉంటుంది. పైగా గొగ్గుల్లో ఏమిటో ముళ్ళులా ఉంటుంది. అది అనుకుందట ఎందుకు ఇంత లా ఉండగానే సరిపోయింది, ఏమిటో కుష్టు వ్యాధిగ్రస్తులాగా ఈ ఒంటి నిండా ఈ పొక్కులేమిటి. అది చూడు మామిడి పండు ఎంత అందంగా ఉందో. పైగా దాన్ని అందరూ ఇలా తీసుకుని తింటారు. నన్ను ఎవడు తింటాడు, మోయడానికి కూడా చూస్తున్నారు, పట్టుకుంటే జిగురు కూడా అంటుకుంటుంది. పనసపండు తినాలంటే పెద్ద ప్రక్రియ, ముందు చేతులకు నూనె రాసుకోవాలి, అక్కడి నుంచి దాన్ని నెమ్మదిగా కొట్టాలి, ఒలవాలి, ఆ లోపల ఒక్కో తొన తీయాలి. ఆ తొన కూడా జాగ్రత్తగా తీయకపోతే మొత్తం చేతుల నిండా మడ్డి, అసలు మడ్డి ఎక్కువను మాధుర్యం తక్కువను. కానీ మరి దాని ప్రయోజనం దానికి ఉంది, లేదని అనలేము. కానీ పనసపండు అనుకుంటే ఏమిటో ఇంత లావు శరీరం, ఇదంతా వృధాగా పారేసేది, ఆ లోపల తొనలు తప్పితే ఎందుకు పనికిరం. మామిడి పండులో టెంక పారేయడానికి కూడా అనిపించదు. టెంక కూడా బాగా ఇంకా ఆస్వాదించి మన వాళ్ళు ఇంకా తప్పనిసరి అంటేనే పక్కన పెడతారు, ఇంకేం లేదని రుజువు చేసుకున్నాక
మరి పనస్తోనలు అలా కాదు కదా, ఊరిగా తొన తప్పితే ఆ తొనలో కూడా మళ్ళీ లోపల గింజ తీసేసేది. ఇంత చేస్తే ఇంత పై తొక్క కోసం అంత పండు భరించాలి. నా శరీరం, నేను పనికి మాలిన శరీరం, ఊబకాయం వాళ్ళలాగే ఏమిటి మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాక్ ఏమీ లేకుండా ఇదో శరీరం, ఇదో శరీరమైన పనసపండుకి ఆత్మాభిమానం వచ్చేసేసి దీని అందాన్ని చూసి నేను ఇంత అందంగా ఎప్పటికీ పుట్టలేదు. సశూలం సంధత్తే, ఏకంగా ఒక పిడిబాకు, పచ్చల పిడిబాకు అనే ఒక పిడిబాకు తీసుకుని గుండెలో పొడి చేసుకుందిట. దీనికి కవి ఊహ ఏమిటంటే పనసపండు కొట్టేటప్పుడు చూస్తే తెలుస్తుంది, ఇలా పిడిలా ఉంటుంది, నిజంగా ఇలా పట్టుకుని ఇలా కొడతారు. ఆ కొట్టినప్పుడు ఆ పొట్టు అంతా తీసేసాక చివరికి చూస్తే సరిగ్గా ఇది పిడి, ఆ కింద మిగిలే మధ్యలో ఉండే కాడ కూడా సరిగ్గా బాకులాగా ఉంటుంది, చాకులాగా. సరిగ్గా పిడితో సహా పట్టుకుంటే పిడిబాకనట్టే ఉంటుంది. దాన్ని ఊహించాడు అనమాట కవి. ఆ పిడిబాక ఒక్కటే ఎలా మిగిలిందంటే అంతకుముందు పండు ఉందిట, మామిడి పండుని చూసి తట్టుకోలేక గుండెలో పొడి చేసుకుందాం, చచ్చిపోదాం, ఇలాగైనా ఆత్మహత్య చేసుకుందాం, నా బతుకు బతికేనా. ఇది మనోహరమైన ఊహ. సశూలం సంధత్తే హృదయమభిమానేన పనసః సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి. సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి. త్రపాస్యామాజంబోః దళిత హృదయం దాడిమ ఫలం భయాదంతస్తోయం తరుశిఖరిజం లాంగలి ఫలం. సశూలం సంధత్తే హృదయమభిమానేన పనసః సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి. ఇలాంటి అద్భుతమైన శ్లోకాలు చమత్కారభరితంగా మనకి జీవితంలో అసూయను తట్టుకోవడానికి, మనకు కూడా ఎవరి వల్లైనా అసూయ కలిగినా గ్రహించాల్సింది ఏమిటంటే, ఏమండి మామిడి పండు తినేవాడు మామిడి పండు రాని కాలంలో ఏం తింటాడు? మామిడి పళ్ళు మాత్రం ఒక్క కాలంలోనే రాబట్టి అంత అపురూపంగా ఉన్నాయి. అవి కూడా మామూలు బత్తాయి పళ్ళు ఎప్పటికప్పుడు దొరికాయి అనుకో, అది ఏమి ఉండదు ఇంకా. అంచేత నేరేడు పండు విలువ నేరేడు పండుకి, పనస్తోన్ల రుచి పనస్తోన్లకి. ఈ కొబ్బరికాయ సరే భగవంతుడికి కొడతాం ఇంట్లో. ఎందుకని? కొబ్బరికాయకి ఎంగిలి ప్రశ్న లేదు. అట్టిపండు ఒకటి, కొబ్బరికాయ ఒకటి ఎంగిలి కావు. ఎందుకంటే అట్టిపండు నాటితే మళ్ళీ అట్టిపండు రాదు, కొబ్బరికాయ నాటితే మళ్ళీ కొబ్బరి చెట్టు రాదు. మిగిలినవన్నీ అలా కాదు. జామ పండు తిని గింజలు బారేస్తే జామ చెట్టు వస్తుంది. తాటికాయ తిని తాటిటెంక బారేస్తే మళ్ళీ తాటి చెట్టు వస్తుంది. కానీ కొబ్బరికాయ తిని బారేయండి, కొబ్బరి చెట్టు రాదు, మళ్ళీ కొబ్బరి మొక్క ఉండాల్సిందే. అంచేతన ఎంగిలి కాని పళ్ళు కొబ్బరికాయను అట్టిపండు. అందుకే దేవుడికి నైవేద్యంగా అవి పెడతారు గుళ్ళు. ఇన్ని పళ్ళు ఇన్ని కాయలు ఉండగా కొబ్బరికాయ ఎందుకు, అట్టిపళ్ళు ఎందుకు దేవుడికి నైవేద్యం అంటే, బత్తాయి పండు పెట్టకూడదా, దానిమ్మ పండు పెట్టకూడదా? పెట్టచ్చు. కానీ అవన్నీ కూడా మళ్ళీ గింజ నాటితే మొక్కలు వస్తాయి. అంటే గింజ అంటే ఎక్కడది, ఎవరో తిని పారేసిందేగా, అంచేది ఎంగిలేది. ఆ ఎంగిలి మొక్క ఎంగిలి పండు దేవుడికి పెట్టకూడదనే ఉద్దేశంలో మన ఆచారం, హిందూ ఆచారం ఎంత పవిత్రం అంటే సరిగ్గా ఎంగిలి సమస్య లేదు. అట్టిపండు ఏమిటంటే అట్టిపండు నాటితే మళ్ళీ అట్టిపండు రాదు. అట్టి చెట్టుకు ఒకటే గెల, ఆ గెల తీసేస్తే చెట్టు పడిపోతుంది. చెట్టు కొట్టేయాల్సింది ఇంక ఉపయోగమే లేదు. ఊరికే నువ్వు పెళ్ళికి స్తంభానికి కట్టుకోవాల్సిందే, ఇంక చేసేదేం లేదు. అందుకే అట్టి చెట్టు మొలిచినప్పుడే పక్కన 5-6 పిలకలు వచ్చేస్తాయి. ఈ చెట్టు కొట్టేసే సమయానికి అవి పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ వాటి పక్కన ఇంకా వస్తూ ఉంటాయి. భగవంతుడు వాటిగా శక్తి ఇచ్చాడు. అందుకని ఎప్పుడు ఎంగిలి కాకపోవడం అనే గొప్ప లక్షణం ఉండడం వలన అట్టిపళ్ళు కొబ్బరికాయలు మనకి దేవుడి గుళ్ళో కొట్టి దేవుడి గుళ్ళో నైవేద్యం పెడతాం. అది విశేషం. అంచేతనం అటువంటి అట్టిపండు మనకు ఆ శక్తి ఉంది, మరి కొబ్బరికాయకి ఆ శక్తి ఉందా? కొబ్బరికాయకు ఉంది. మరి మామిడి పండుగ ఆ శక్తి ఉందా? మామిడి టెంక నాటితే మళ్ళీ మామిడి మొక్క వస్తుంది. మామిడి మొక్క పక్కన మీకు 10 మొక్కలు రావు, మళ్ళీ టెంక నాటాల్సిందే. అలా ఎప్పుడు ఒకటి అందంగా ఉండొచ్చు, ఒకటి రుచిగా ఉండొచ్చు, ఒకటి ఆరోగ్యంగా ఉండొచ్చు, ఒకటి ఆనందంగా ఉండొచ్చు. దేని ప్రయోజనం దానికి ఉంది. అది చెప్పడం కోసమే కవి ఇంత శ్లోకాన్ని మనకు చెప్పాడు. అలాగే పూర్వం ఒక చమత్కారమైన పద్యం, ఇంటి పని కింద ఇలాంటి పద్యాలు ఇచ్చేవారు. ఇచ్చి దీని సమాధానం ఏమిటో తెలుసుకురమ్మనేవారు. 3 శిరములుండు ముద మొప్ప 10 కాళ్ళు, పొడుపు కథ పద్యాలంట. పిల్లలు బాగా ఆలోచించేవారు, దానివల్ల బుద్ధి వికసించేది. 3 శిరములుండు ముద మొప్ప 10 కాళ్ళు, కల్గు తోకలు 2 కన్నులారు. 3 శిరములుండు ముద మొప్ప 10 కాళ్ళు, కల్గు తోకలు 2 కన్నులారు. చెలగి కొమ్ములు 4 చేతులు 2, చెలగి కొమ్ములు 4 చేతులు 2. దీని భావమేమి తిరుమలేశ. ఈ దీని భావమేమి తిరుమలేశ అనే మకుటం మీద 100 పద్యాలు వెళ్ళారండి. ఎక్కడి నుంచి వచ్చో తెలియదు. అన్నీ చమత్కారం పద్యాలు. దీని భావం దేవుడికి తెలియాలని తిరుమలేశ అంటే అర్థం, అది మామూలు వాడికి తెలియదు.
3 శరములుండు అంటే ఏదైనా పోనీ ఓ జంతువుకి ఏదైనా 3 తలకాయల పాము ఏదైనా ఉందేమో అనుకుందాం. మొదమొప్ప 10 కాళ్ళు. మరి పాముకి 10 కాళ్ళు ఎక్కడి నుంచి ఉంటాయి? అంచేత పాము కాదు. పోనీ కాళ్ళు అంటున్నాడు కాబట్టి మనిషి అనుకుందామంటే 10 కాళ్ళ మనిషి ఉన్నాడు. పోనీ జంతువు అనుకుందామా? జంతువుకు 4 ఉంటాయి, 10 ఉండవు. పోనీ 2 జంతువులు అనుకుందామా? 2 4 8 ఉంటాయి. పోనీ 3 జంతువులు అనుకుందామా? 3 4 12 ఉంటాయి. పోనీ ఒకవేళ 2 కాళ్ళ జంతువులు ఉంటాయి, 6 ఉంటాయి. మరి 3 జంతువులకి 3 శిరస్సులు ఉంటాయి, 3 రోజులు 6 కాళ్ళు ఉంటాయి, 10 కాళ్ళు ఉంటాయి. ఎడుతారు అట్లా. మనిషి కాదు, జంతువు కాదు, ఏమవ్వాలి? ఏమవుతుంది? పోనీ చెట్టు అనుకుందామా? 3 శిరస్సులు ఉండే చెట్టు ఉండదు, పెద్ద సమస్య. కలుగు తోకలు 2 తోకలు ఉన్నాడు, ఖచ్చితంగా తోక ఉన్న జంతువు ఖాయం. ఇది ఇలా ఆలోచించాలి. సమస్య తెంచే విధానం ఏమిటంటే ముందు తెగే విషయాలు తెంచుకుంటే తెగనివి తర్వాత తెలిస్తే నోన్ టు అన్నోన్ అంటారు దీన్ని. ముందు తేలిగ్గా తెలిసే విషయాలు తెలుసుకోవాలి. కలుగు తోకలు 2 తోకలు ఉండి తీరాలి. 2 తోకలున్న జంతువు లేదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా 2 జంతువులు ఉండాలి. 2 జంతువులు ఉంటే 2 తోకలు ఉంటాయి. కానీ మరి 10 కాళ్ళు ఉండవు, 2 4 8 ఉంటాయి. ఒకవేళ 2 కాళ్ళ జంతువులు ఏమైనా ఉంటే వాడు మనిషి ఒక్కడే, 2 రోజులు 4 ఉంటాయి. పక్షి అనడానికి వెళ్ళేది. పక్షికి 2 కాళ్ళు ఉంటాయి కదండి, 2 2 4 అందామంటే పక్షికి తోక లెక్కెట్టడానికి ఉండదు. పోనీ లెక్కెట్టి 2 పక్షులు ఉండగా 2 2 4 అవుతాయి. అంచేత 2 జంతువులు అయితే ఖాయం, 2 తోకలు కాబట్టి ఇంకోటి ఏదో అయి ఉండాలి, ఆలోచించాలి. ఇప్పుడు మనకు ఒక ఆధారం దొరికింది ఏమంటే కలుగు తోకలు 2 తోకలు ఉన్నాయి కాబట్టి 2 జంతువులు ఖచ్చితంగా ఉన్నాయి అక్కడ. కన్నుల 6 కళ్ళు ఉన్నాయి. 3 కళ్ళు అన్నారు, అంతకుముందేమో 3 శిరస్సులు అన్నారు. ఇప్పుడు కళ్ళు 6 అంటున్నారు. 6 కళ్ళు అంటే పోనీ అలాగే 3 శిరస్సులు ఉంటే 6 కళ్ళు ఉంటాయి. కానీ 3 శిరస్సులు ఉన్నవాడు లేడు, అలా అని 6 కళ్ళు ఉన్నవాడు లేడు. దేవతల్లో లేడు, మానవుల్లో లేడు, జంతువుల్లో లేడు. 6 కళ్ళు ఉన్నాయి. అలాగే మళ్ళీ చివరి మాట పోనీ చెలగి కొమ్ములు 2 చెలగి కొమ్ములు 4 చేతులు 2 ఇదొక కీలకమైన మాట. కొమ్ములు 4, ఇందాక తోకలు 2 అన్నాడు. 2 జంతువులు ఉంటే కానీ 2 తోకలు ఉండవు కాబట్టి కొమ్ములు 4 అంటే 2 జంతువులు ఖచ్చితంగా ఉంటే 2 తోకలు, 2 రెళ్ళు, 4 కొమ్ములు సరిపోతాయి అక్కడికి. అంటే ఈ 2 పాదాల్లో తేడా లేదు. సమస్యను పరిష్కరించే విధానం అది. అట్నుంచి నరుక్కు రావడం అంట. తోకలు 2 ఉన్నాయి, 2 జంతువులు, 2 రెళ్ళు, 4 కొమ్ములు ఉన్నాయి కాబట్టి 2 జంతువులు ఉన్నాయి, 2 తోకలు ఉన్నాయి. అంచేత 2 జంతువులు ఉంటాయి ఖచ్చితంగా. మూడోది జంతువు అయితే 3 శిరస్సులు కుదరవు, శిరస్సులు కుదిరినా కాళ్ళు కుదరవు, కాళ్ళు కుదిరినా మరి చేతులు 2 అంటున్నాడు. జంతువులకు చేతులు ఉండవు అసలు. అంచేత మూడోది జంతువు కాదన్నమాట. 2 జంతువులు కనిపిస్తున్నాయి కాబట్టి 2 తోకలు, 4 కొమ్ములు సరిపోయింది. అంచేత మరి 2 చేతులు ఉండాలి. 2 చేతులు ఉన్నవాడు మనిషి. అంచేత 2 జంతువులు ఒక మనిషి ఉండే వ్యవస్థ ఏదైనా ఉందా? ఇలా ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది. ఇటువంటి పద్యాలని ఇంటి పని కింద ఇచ్చేసి పూర్వం బడుగులు పెట్టేటప్పుడు ఆటవిడు పద్యాలు అనేవారు. చివరిలో జనగణమన పాటించే ముందు ఈ పద్యం చెప్పేవారు తెలుగు మాస్టర్. మరి ఈవేళ పద్యం ఇదిరా అనేవారు. అందరూ ఆలోచించేవారండి. పైగా పాఠశాలలో అందరికి ఇచ్చేవారు. ఇది ఆ తరగతి ఈ తరగతి భేదం లేదు. ఒక 100 మంది విద్యార్థులు ఉంటే అప్పట్లో చదువుకునేవాళ్ళు తక్కువ. కనీసం ఇందులో 25-30 మంది జవాబు చెప్పేవారు. మిగిలిన వాళ్ళు అంత తెలివి లేకపోయినా చెప్తుంటే వినేవాళ్ళు. 4-5 రోజులు వెనక వాళ్ళకు కూడా ఈసారి పద్యం ఏంటో మనం కూడా తెలుసుకోవాలి అనే పోటీతత్వం వచ్చింది. ఆరోగ్యకరమైన పోటీ అంటే ఇది. అంతే తప్ప వాడిని పిలిచి వాడికి తెలిసింది నీకెందుకు తెలియలా, నీకు కూడా తెలవాలి, నువ్వు హార్లిక్స్ తాగు, బోర్నవిటా తాగు, నీ సీక్రెట్ బూస్టు అని ఎదవ మాటలు చెప్పడం కాదు. లేకపోతే వాడు కులం ఏమిటి, నీ కులం ఏమిటి, ఇలా రెచ్చగొట్టేయడం మనుషుల్ని. నీకు ఐక్యూ తక్కువ, మీ అమ్మా నాన్న ఇలా ఉన్నారు అని వాళ్ళ అమ్మా నాన్న మీద ద్వేషం కలిగించడం, ఈ దరిద్రపు విధానాలు పూర్వం లేవండి. చాలా ఆరోగ్యకరమైన పోటీ ఏంటంటే రాని వాళ్ళని ఏమనేవాళ్ళు కాదు. చూడండిరా వాళ్ళు ఎలా చెప్పారో అలాగే మీరు కూడా ప్రయత్నం చేయండి వస్తుంది అనేవాళ్ళు. అప్పుడు వీడు చేసేవాడు. అందుకే అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువైనా 90% మంది చదువుకున్న వాళ్ళు మంచి మెరిట్లో ఉండేవారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది ఎక్కువ. డిగ్రీలు థర్మామీటర్లో కూడా ఉండవని డిగ్రీలు 104 డిగ్రీలు అందరికీ ఉన్నాయి. ప్రతివాడు ఎంఏ, బిఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ అయితే మరీ దారుణంగా ఉంది. అసలు ఎల్కేజీ కంటే ఘోరంగా ఉంది. ఎల్కేజీ చదవని వాళ్ళు లేనట్టే ఇంజనీరింగ్ చేయని వాళ్ళు లేడు అసలు. ఇవాళ ప్రతివాడు ఇంజనీరింగే. అందరూ ట్రాక్టర్లు బాగు చేసుకోవడమే కూర్చుని ఇక్కడ. ఎవరికేం రాదు, అర్థమైపోయింది విషయం. దానికి లెక్కండి ఈ ఆలోచన చూడండి మీరు. 2 తోకలు ఉన్నాయి కాబట్టి 2 జంతువులు ఉండాలి. 4 కొమ్ములు ఉన్నాయి కాబట్టి 2 జంతువులు ఉండాలి. 2 చేతులు ఉండాలంటే మనుషులు ఉండాలి. 2 జంతువులు ఒక మనిషి ఉండే వ్యవస్థ మనకి వ్యవసాయ జీవనంలో చాలా ముఖ్యం. నాగలి పట్టిన రైతు, సరిగ్గా 2 ఎద్దులు ఒక రైతు, లేదా 2 దున్నపోతులు ఒక రైతు. ఇప్పుడు మీరు లెక్క పట్టండి, 3 శిరస్సులు ఉండు. రైతు శిరస్సుతో కలిపి 3 శిరస్సులు.
ముదమొప్ప 10 కాళ్ళు, జంతువులు రెండింటికి 2 4 8, రైతు కాళ్ళు 2, మరి ఆయన కాళ్ళు ఏమిటి? అందుకని 10 కాళ్ళు. కలుగు తోకలు 2, జంతువులకు తోకలు ఉంటాయి, రైతుకు తోకలేదు. గవర్నమెంట్ పెట్టాలి ఏమైనా తోక లేదు, అందుకని 2 తోకలు. కలుగు తోకలు 2, కన్నులు 6, ఆ జంతువులకు 2 2 4 కళ్ళు, రైతు కళ్ళు 2 కలిపి 6 కళ్ళు. చెలగి కొమ్ములు 2 2 జంతువులకు 2 2 4, రైతు కొమ్ములు ఇంకా రాలేదు కదా, రైతు కొమ్ములు వచ్చినా ఉంచేస్తారు కదా పాపం, రైతు ఒకటే బతకలేని వాడు దేశంలో. చేతులు 2, రైతుకు చేతులు ఉన్నాయి, జంతువులు చేతులు. అంచేది మొత్తం సరిపోయింది. దీని భావమేమి తిరుమలేశ. ఇది వ్యవసాయ కుటుంబాలే పూర్వం ఎక్కువ ఉండేవి. వాళ్ళ ఇంటికి వెళ్ళి నాగలి పట్టిన తమ తండ్రిని చూసినప్పుడు దీనికి సమాధానం దొరికింది. అమ్మ మా నాన్న పెట్టి అనమాట ఇందులో పద్యంలో, ఎవరో అనుకున్నాను నేను అని చెప్తే ఆ కుర్రాడికి ఎంత ఆనందంగా ఉంటుందో నేను ఒక విషయం కనుక్కోగలిగానని ఆలోచించండి. ఇలాంటి ఆలోచింపదగిన పద్యాలను ఇంటి పనులుగా ఇచ్చేవారు. పెద్ద బాల శిక్షలో ఇటువంటి పద్యాలు ఉండేవి, అవే ఇంటి పనిగా ఇచ్చేవారు, అవే అందరూ నేర్చుకుని చేసేవారు. అలాగ తెలివితేటలను పెంచేటువంటి చమత్కార పద్యాలు మనకి పెద్ద బాల శిక్షలోనూ పూర్వపు కావ్యాల్లోనూ కూడా చాలా ఉన్నాయి. వాటిని ఇప్పటికీ ఇళ్లల్లో స్త్రీలు, తండ్రులు, ఎవరు పెద్ద పురుషులు ఎవరైనా సాయంత్రం ఇంటికి వచ్చాక సరదా కాస్త ఆలోచించమని చెబితే పిల్లలు బాగా ఆలోచించే అవకాశం ఉంది. ఆ రకంగా వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయి. లేకపోతే ఈ వీడియో గేములు వీటితో ఏం ఆలోచిస్తారు వాళ్ళు, ఊరికే కళ్ళు పోయేట్లా నొక్కుకుని కూర్చుంటున్నారు తప్పితే ఆలోచనకు అవకాశం లేదు. అలాగ ఆలోచించేటువంటి అవకాశం కలిగించండి. ఈ కార్యక్రమం ద్వారా మనం మంచి అవకాశం ఇస్తున్నాం. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.